మరి స్వర్గీయ శ్రీ కీర్తి శేషుడైన మరి సంఘం లక్ష్మము లేదని మరి సంఘం లక్ష్మము లేదని సంఘం చిన్న జగ్గయ్య లేడని సంఘం సుబ్బయ్య లేడని సంఘం గంగ లేదని చెప్పి మరి గడ్డమీడి అంజయ్య లేడని గడ్డమీడి బుచ్చమ్మ లేదని మరి వీళ్ళందరి పేరు మీద మరి చదివిస్తున్నవారు గడ్డమీడి మహేందరు మరి వీళ్ళు కందుకూరు గడ్డమీడి శేఖరు కందుకూరు కులమేని మంజుల మరి నరేందర్ గారు తౌడుపర్తి మరి స్వర్గీయ కీర్తి చేసిన వాళ్ళ పేరు మీద మరి లక్ష్మమ్మ చిన్న జంగయ్య సుబ్బయ్య గంగ మరి అంజయ్య బుచ్చమ్మ వీళ్ళ పేరు మీద 1216 రామ రామ ఎక్కడ వెళ్ళిపోతే లక్ష్మమ్మ
చెప్పబోయ కథ మాత్రమైన అడవిల్ల అంజమ్మ కథ అందరమ్మ. మరి పిల్లగా మరి స్వర్గీయులు శ్రీ కీర్తిశేషులైన మరి సంఘం లక్ష్మమ్మ గారి పేరు మీద స్వర్గీయులు శ్రీ కీర్తిశేషులైన సంఘం లక్ష్మమ్మ, అదేవిధంగా సంఘం చిన్న జంగయ్య, మరి సంఘం సుబ్బయ్య గారు, మరి సంఘం గంగా, అదేవిధంగా మరి సంఘం రామచంద్రయ్య గారు, మరి సంఘం బాలమ్మ, మరి కిచ్చమ్మ గారి పేరు మీద మరి వీళ్ళందరూ స్వర్గాస్తులయ్యిండ్రు. వాళ్ళ ఆత్మకు శాంతి కలగనని మరి ఆత్మగల్ల బిడ్డలు మరి 11 మంది, మరి ఎర్రొల్ల లింగమ్మ, మరి మన్నెగూడ అంజమ్మ, మరి నేదులూరు మల్లమ్మ, ఎక్కువపల్లి రాములమ్మ, ఎక్కువపల్లి అండాలు, మరి కానమేని సంతోష, నల్లవెల్లి శోభ, తాడుపత్రి మంజుల, గోదాసు సంతోష, మరి కిష్టరాంపల్లి అలివేలు, మరి కుర్మేడు అరుణ, వీళ్ళందరూ కలిసి తింటే పేరు ఉంటుందా, తాగుత పేరు ఉంటుందా, మా చనిపోయిన వాళ్ళకు స్వర్గం చేరమని ఆత్మగల్ల ఆ బిడ్డలు ఆ నుండు మరి తన బలగమందరు ఏకమాయి ఈడుగాని ఈడుల ఈడువాసి పేరు మా అన్న సుబ్బయ్య, మా గంగ లేదని చెప్పి మా చిన్న జంగయ్య లేడు, మా లక్ష్మమ్మ లేదు, మా రామచంద్రయ్య, మా బాలమ్మ, మా కిచ్చమ్మ లేదని చెప్పి ఇలా పవిత్ర ఆత్మకు శాంతి కలగని ఆ 11 మంది బిడ్డలు 1116 దానం వేసిండ్రు. ఓ రామ రామ నువ్వు ఎక్కడా వెళ్ళిపోతివి లక్ష్మవ్వ, పెద్దమ్మ లక్ష్మవ్వ, నీది బంతి పూల ఛాయని మగవు, నీ మాట దూరం వేసిపోతివా, నీ రూపమే కరువు వేసిపోతివా పెద్దవ్వా. ఇడికి 11 రోజుల బట్టి నీ మాట మాకు వినబడతలేదు, నీ రూపం వల్లబడతలేదు లక్ష్మవ్వా. ఫోటోల నీ ముఖము చూస్తుంటే మా ప్రాణం వెళ్ళిపోతుంది. ఓ బిడ్డలారా, నా బిడ్డలు నా అల్లుళ్ళు నా మనవరు నా మనవరాలు నరి మమ్మల్ని రార విలువరావా మహాలక్ష్మవ్వ, నువ్వు ఏ లోకానున్నావో లక్ష్మవ్వ నీవో మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండాలి
మా బిడ్డ బంధువులవా బిడ్డారే వెళ్ళిపోతున్నా బిడ్డలారో అయ్యా వెళ్ళిపోతున్నా బిడ్డలారా వెళ్ళిపోతున్నా బిడ్డలారా అయ్యా వెళ్ళిపోతున్నా బిడ్డలారా పెద్దమ్మ లేదాని బిడ్డలారా పెద్దమ్మ లేదాని బిడ్డలారా నాకు పరుగుడు ఉంది బిడ్డలారా మీరు నాకు పరుగుడు ఉంది బిడ్డలారా నా బిడ్డ సంతోషం నా బిడ్డ రేపు తెల్లవారి బిడ్డో మీ అత్తగారింటికి మీరు పోతే మీ అత్తగారింటి కాడ తెలిసి వాళ్ళు కొందరు తెలవరంలో ఎందరో ఓ బిడ్డలారా నిన్న మొన్న మన ఊళ్ళో లేరు బిడ్డో 7-20 రాని ఎదురు వెంపులడితే దానకు నగర గ్రామంలో మా పెద్దమ్మ లక్ష్మమ్మ చచ్చిపోయింది మా పెద్దమ్మ పండుగ చేసుకొని వద్దన్నవారి అయ్యో పెట్టి చిన్న జంగయ్య సుబ్బయ్య గంగ అదే విధంగా రామచంద్రయ్య బాలమ్మ ఆ కిచ్చమ్మ గార్ల పేరు మీద బిడ్డలు అల్లుళ్ళు మరి మనకిచ్చిన 1116 అనంత కోటి భాగ్యం కలిగి అగో వాళ్ళు వీళ్ళకు కులదేవత అయినా అగో మునిపెత్తి రాదు ఆ తెలుగుల పెద్దమ్మ తల్లి వీళ్ళకు తోడు వీడై ఉండాలే ఓ రామ మరి పిల్లగా మరి స్వర్గీయులు శ్రీ కీర్తిశేషులైన మరి కన్న తల్లి అయినటువంటి మరి కన్న తల్లి సంఘం చిన్న యాదమ్మ గారు మరి ఆ తల్లి లేదని చెప్పి మరి తండ్రి సంఘం పెద్ద జంగయ్య లేడని మరి పెద్దమ్మ సంఘం లింగమ్మ లేదని అన్నయ్య సంఘం కైలాపు లేడని మరి కొడుకు సంఘం దేవేంద్ర లేడని అదే విధంగా సంఘం లక్ష్మమ్మ లేదని మా పెద్దమ్మ లక్ష్మమ్మ లేదని మరి అన్న సంఘం సుబ్బయ్య లేడని మరి సంఘం చిన్న జంగయ్య లేడని మరి బిడ్డ సంఘం గంగా లేదని చెప్పి మరి వీళ్ళందరి పేరు మీద అదే విధంగా మరి తాతలు ఆ నానమ్మలు అనగా మరి సంఘం బావయ్య మరి సంఘం పుల్లమ్మ మరి సంఘం జంగయ్య మరి సంఘం కిచ్చమ్మ మరి అక్క మేళ్ళ నరసమ్మ మరి అల్లుడు మేళ్ళ రాజు మరి వీరందరూ స్వర్గాస్తులయ్యిండ్రు మరి చనిపోయిన వాళ్లకు స్వర్గానికి పునరత పట్టవచ్చి మరి ఏ రోజులో ఉన్న వాళ్ళ పవిత్ర ఆత్మకు శాంతి కలగలని మరి అక్కగల్ల మహానుభావుడు మమ్మల్ని ఇక్కడ కాదు అక్కడ కాదు మరి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలము పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలము గ్రామము పెగడాపల్లి మరి పెగడపల్లి గ్రామం నుంచి మరి ఈ రోజు ఆ కన్న తల్లి సంఘం చిన్న యాదమ్మకు మరి అన్న రాజన్న కథ చెప్పడం జరిగింది మరి పెద్ద యాదమ్మ గారు మరి కన్న తల్లి యాదమ్మకు మరి అక్కడ ఒక కథ చెప్పడం జరిగింది అన్నగారు అదే విధంగా మన సంవత్సరికాన్ని కూడా కథ చెప్పినాం మరి నందివనపర్తిలో కూడా అన్న ఇల్లు కట్టి అన్న వినాయకుడి విగ్రహం పెట్టి నవరాత్రుల సందర్భంగా కూడా అక్కడ ఒక కథ చెప్పడం జరిగింది అదే విధంగా కూడా మరి ఈ రోజు మరి సంఘం వారి ఇళ్ళల్లా మా
పెద్దమ్మ లక్ష్మమ్మ పేరు మీద కూడా మరి అందరికి జరుగుతున్నది. మా పెద్దమ్మ కూడా రామనామ సంకీర్తన చేపిస్తానని చెప్పి మరి ముందు నిలబడి మాకు ఫోన్ చేసిన దాత మాకు చాలా మేము 5 పంచపాండవులోనే మా ప్రధాన కథకుడు కర్నూలు విజయాన్న మరి రోజు ఇక్కడికి రాలేకపోయిండు. మరి ఆ విజయాన్న కొడుకు ఆయన 22 కొడుకు చనిపోవడం జరిగింది ఒక నెల రోజుల క్రితము. మరి 22 రోజుల క్రితం ఆ నెల రోజుల క్రితం కన్న కొడుకు చచ్చిపోయింది కాబట్టి మా ప్రధాన కథకుడు విజయాన్న రాలేదు ఈ రోజు. అదే విధంగా మా సహాయకులు బండి తిరుపతి యాదవ్ మరి అక్కడ సుల్తానాబాద్ దగ్గర కదమపూర్ గొల్లపల్లి గ్రామస్తుడు. అదే విధంగా నా పేరు రవి పటేల్ మాది అంకంపల్లి గ్రామము. అదే మా సహాయకులు మరి విజయాన్న స్థానం లోపల ఈ రోజు వచ్చినటువంటి మరి సహాయకులు మరి కుక్కల కుమార్ యాదవ్ మరి ఇందుర్తి గ్రామస్తుడు. అదే విధంగా మా డప్పు కళాకారుడు మరి గున్నాల సంపతి గౌడు మరి పెద్దపల్లి జిల్లా దగ్గర బొంపెల్లి కరగర్తి ఇక్కడ కరగర్తలు బాగుంటాయి కాబట్టి బొంపెల్లి కరగర్తి గ్రామస్తుడు. అదే విధంగా మా తాళం కళాకారుడు చిలుకం కుమార్ ముదిరాజ్ ఈ ముదిరాజు బిడ్డ మరి రోజు మాకు అటువంటి అవకాశం కల్పించినటువంటి మహానుభావుడు. మరి అక్కడ మాకు ఏ చిన్న కార్యక్రమైనా మరి ఏదైనా శుభకార్యాలకైనా అన్న ఒక ఫోన్ చేయగానే తను వీలు చూసుకొని మాకు ఇక్కడ రావడం జరుగుతున్నది. మరి అన్నకు తోసినంత ఎంతో కొంత దానం ఇస్తున్నాడు. అదే విధంగా మాకు అటువంటి ఆత్మీయుడు మాకు చాలా దగ్గర బంధువు లెక్క అయిపోయింది అన్న. మరి మేము 5 కాదు అన్నతో అట్టుగా మేము 6 అనుకుంటున్నాం. మాకు అటువంటి ఇంతమంది నాకు ఎంతో మంది పరిచయం అవుతారు. అందులో అన్న నాకు స్పెషల్. ఎందుకంటే దేనికైనా అన్న మీకున్నాని ముందుండి ఎవరైనా తోడబడితేనే అన్నదమ్ములు కాదు. మరి అందుకొరకే అంటారు అన్నదమ్ముల కన్నా ఎక్కువ ప్రేమ అనేది స్నేహ బంధం. మరి ఈ రోజు మమ్మల్ని అన్నదమ్ముల కంటే ఎక్కువ చూసుకున్నాడు. మరి అక్క మరి చైతన్య అక్క కూడా కొడుకులు భావించుకొని మాకు కడుపు నిండా అన్నం పెట్టి ఏ రోజు చిన్న మాకు లోటు ఇంటికాడ లోటు జరుగుతుంది ఎవరికైనా. కానీ ఇక్కడ మాకు ఏ రోజు లోటు జరగకుండా 10 రోజులు చూసుకొని పంపించిండ్రు అటువంటి దాతలు. మరి మరి ఆ కన్న తల్లి యాదమ్మ పేరు మీద వీళ్ళందరూ చనిపోయి స్వర్గాస్తులైన పేరు మీద అదే విధంగా ఈ రోజు స్వర్గాస్తురాలైన మరి కన్న తల్లి ఆ సంఘం లక్ష్మమ్మ గారి పేరు మీద కూడా మరి ఈ రోజు సంఘం చిన్నరాజన్న మరి సంఘం చైతన్యక్క అదే సంఘం రోహిత్ వర్షిని మరి సంఘం చైత్ర వర్షిని మరి వీళ్ళు అటువంటి ఆ చనిపోయిన వాళ్ళ పేరు మీద 2016 దానం వేసి వీళ్ళకు పుట్టింది ముక్షమై పట్టింది బంగారమై శివ దీవెన కలిగి మహాదీవెన కలిగి మల్లు దీవెన కలిగి ఆడబిడ్డ దీవెన కలిగి అర్తివారి దీవెన కలిగి ధన కనక వస్తు వాహనాలు కలిగి పుత్ర పౌత్రాది మరి శ్రేష్ఠ కలిగి కోటి పడిగెత్తి కోమలు కలిగి పాడికి పడిగెత్తి బంగారం కలిగి మరి చనిపోయిన వాళ్ళు స్వర్గాన పూర్ణత వడ్డవచ్చి మనం నా కొడుకు రాజన్నకు ఆ కోడలు చైతన్యకు మరి రోహిత్ వర్షిని వారి పిల్లలకు చైత్ర వర్షినికి మరి వీళ్ళందరూ తోడు నీడై ఉండాలే ఓ రామ రామ ఎక్కడ వెళ్ళిపోతివి అమ్మా నా తల్లి యాదమ్మా అగదుడుండి అవ్వలాల ఏ కొడుకులైనా ఎన్ని జన్మలెత్తిన తల్లి రుణము తెచ్చుకోము నా తల్లి యాదమ్మా నవమాసాలు మోసినవమ్మా నానా బాధలు పడి నా కొడుకు బతకాలని అమ్మా నెరుడి కడపల పడ్డనాడు శుభ సంబరపడది యాదమ్మా మరి ఆ కన్న కొడుకు రాజన్న అమ్మా నిన్నాది ఎత్తన్నా సంఘం లక్ష్మమ్మ పండుగల్లా నిన్నాది ఎత్తన్ననే యాదవ్వా కన్న తల్లి చూడుండి అవ్వలాల ఏ కొడుకులైనా కన్న తల్లి సేవ చేసుకున్నా కన్న కొడుకు రాజన్న అయ్యో మా తల్లి బ్రతికి ఉన్నట్టయితే ఎన్ని ఊళ్ళు తిరిగినా ఎన్ని రాజ్యాలు తిరిగినా ఏ కొడుకులకైనా ఏ బిడ్డలకైనా
తల్లి ప్రేమ దొరకది, తండ్రి ప్రేమ దొరకది, తోడబుట్టిన అక్క ఎల్లన్న ప్రేమ దొరకదే అమ్మా. నా తల్లి యాదమ్మా, ఈడు నా తల్లి కొన్ని రోజులు బతుకున్న నీ సేవ చేసుకుని నీ కోడలు చైతన్యను అత్తమ్మ నిన్నది చేస్తన్నా, నీ ఇద్దరు మనవరాళ్ళు రోహిత్ వర్షిని చైత్ర వర్షిని నిన్నది చేస్తున్నావు నానమ్మ. అమ్మ నీకు అన్నం పెడతానామా, ఇంటి ఆడపిల్లలు మన ఇంటికి వచ్చినారు ఎల్లు వారు నాలుగు
కర్మ చేతుల పెట్టి నేను ఊరికి పోతలేదు కొడుకో నేను మళ్ళీ తిరిగి రాను కొడుకా నేను పండగ పోతలేదు మళ్ళీ తిరిగి మరి కన్న తల్లి యాదవ్ పేరు మీద మనకిచ్చిన 2000 పదార్ల కరంత కోటి భాగ్యము కలిగి అయోధ్య రాముడు తోడు నీడై ఉండాలి